హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్పైసీ చికెన్ స్టార్టర్స్లో బెస్ట్ అయితే పెప్పర్ చికెన్ అంటారు. సో నేనైతే పెప్పర్ చికెన్ చేశాను. వీడియో అయితే వెళ్తుంది. ఎలా ఉందో మీరు చూసి కమెంట్ చేయండి. నా వీడియోని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. మసాలా కోసం అయితే మిరియాలు, అలాగే యాలక్కలు, ఒక మరాఠీ మొగ్గ, అలానే ఇలాచి. మసాలా కోసం అయితే మిరియాలు, యాలక్కలు, అలాగే ఒక మరాఠీ మొగ్గ, లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, ఒక పువ్వు. ఫస్ట్ ఇవైతే ఫ్రై చేసుకున్నాము. లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి కాబట్టి సో లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తున్నాను నేను ఇప్పుడు. ఇవి మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. సో ఇవైతే ఫ్రై అయ్యాయి. ఫ్రై అయ్యాక కొద్దిగా జీలకర్ర, అలాగే సోంపు వేసి ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి వీటిని కూడా. ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మీకు చెప్తాను. యాక్చువల్గా ఇందులో ధనియాలు వేయాలి. నా దగ్గర ధనియాలు లేవు కాబట్టి సో నేనైతే ధనియా పౌడర్ అయితే వేస్తాను ఫస్ట్ ఇవి గ్రైండ్ చేశాక. సో మీ దగ్గర ఉంటే ధనియాలు మీరే వేసేసుకోండి ఫస్టే. ఇప్పుడైతే ఫ్రై చేసేసుకొని పక్కకు తీసేసాము. ఇవి చల్లారే వరకు పక్కన పెట్టేద్దాం. ముందుగా అయితే మసాలా కోసం ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు, గార్లిక్, అలానే 3 లేదా 4 ఎండుమిరపకాయలు, కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్. సో ఇప్పుడైతే ఈ ఆనియన్ అనేది మెత్తగా అయిపోవాలి. మెత్తగా అయిపోయే వరకు అయితే ఫ్రై చేసుకున్నాం. కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్. సో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాక అది బాగా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్, అదే అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేగిపోయిన తర్వాత ఫ్రెష్గా చికెన్ ఒక 3 or 4 times వాష్ చేసి పెట్టుకోండి. అది ఇందులోకి యాడ్ చేసేయండి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేద్దాం. తగినంత వేసుకోండి, మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు. సో నేనైతే కొద్దిగా తక్కువే వేస్తున్నా, మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చని. సో ఇప్పుడు దీన్ని బాగా అంటే కలిపేద్దాం. మసాలాలన్నీ వేసాను కదా. సో ఇప్పుడు ధనియాల బదులు నేను ధనియా పౌడర్ అయితే వేస్తున్నాను ఒకేసారి గ్రైండ్ చేయడానికి. ఫస్ట్ దీన్ని ఒకసారి గ్రైండ్ చేసి తర్వాత పౌడర్ వేద్దాం. సో ఇప్పుడు కొద్దిగా ధనియా పౌడర్ అయితే వేసి ఒకసారి గ్రైండ్ చేద్దాం. బరక అనేది మీ ఇష్టం, లేదా నున్నగా అనేది కూడా మీ ఇష్టం అండి. సో నేనైతే ధనియా పౌడర్ అయితే వేసి ఇప్పుడైతే గ్రైండ్ చేస్తున్నాను. నేనైతే బాగా మెత్తగానే గ్రైండ్ చేసేస్తాను ఇప్పుడు. సో ఇప్పుడైతే చూడండి చికెన్ అయితే బాగా వేగిపోయాయి. సో ఇప్పుడు ఇందులోకి పసుపు, కొద్దిగా కారం అయితే యాడ్ చేద్దాం. కొద్దిగా పసుపు, కొంచెం కారం.
ఆల్రెడీ నా కారం చాలా కారం ఉంటుంది కాబట్టి నేను కొద్దిగానే వేసాను. ఎలానో ఇంకా మిరియాల పౌడర్ అవన్నీ వేస్తాం కాబట్టి. సో ఇప్పుడైతే నేను సిమ్లో పెట్టే ఫ్రై చేస్తున్నానండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి అనేసి నేను సిమ్లో పెట్టి ఫ్రై చేస్తున్నాను. ముక్కలు చూసారు కదా, వేగిపోయాయి. సో ఇప్పుడైతే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పొడి, మిరియాల పొడి, అదైతే ఫ్రై చేసేద్దాం. అదైతే వేసేద్దాం ఇందులోకి ఇప్పుడు. సో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పౌడర్ ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసేద్దాం. సో ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేద్దాం. సో ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేస్తే పెప్పర్ చికెన్ అయితే రెడీ అయిపోతుంది. ఎమ్మి చికెన్ పెప్పర్ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి.